దమయంతి వదిన నాకు ఫోన్ చేస్తుందేంటి? ఏం అవసరం వచ్చిందో ఏంటో. హలో వదినా. అనుపమ ఇంట్లో ఉందా? అనుపమమ్మ ఇంట్లో లేదు వదినా. ఎందుకు అడుగుతున్నావు? నా అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికి. నీకెప్పుడు అందరి మీద అనుమానాలే కదా ఉంటాయి. ప్రేమలు ఆత్మీయతలంటే ఏమిటో తెలియదుగా. అమ్మా, నన్ను అలా పిలవకో. అనుపమ ఎక్కడుంటే నీకెందుకు? ఎందుకు ఆరాలు తీస్తున్నావు? నేను హాస్పిటల్ దగ్గర కళ్యాణి అనుపమని చూశాను, అందుకే అడుగుతున్నాను. చూశానంటున్నావు, మళ్ళీ ఎక్కడున్నారని పలువుని అడగటం దేనికి? దూరం నుంచి చూశాను. అయినా నువ్వు గుడికి కదా వెళ్ళావు, హాస్పిటల్లో చూశానంటున్నావు. అది 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 నసక్కుండా మాట్లాడు. మీ పెంపుడు కూతురు, ఆవిడ గారి పెంపుడు కూతురు కలిసి నా వెనక ఫాలో అయ్యి వచ్చారు. నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయారు. నా కూతురు మనవరాలు గుడికి బయలుదేరారు. నువ్వేదో తప్పు పని చేస్తున్నావని అనుమానం వచ్చి ఉంటుంది, అందుకని నీ వెనకాలే వచ్చుంటారు. అంతేగాని నీలా తప్పుడు పనులు చేయరు. పరాయి వాళ్ల మీద ఉన్న నమ్మకం కన్న కూతురు మీద ఎప్పుడూ లేదు నీకు. నిన్ను నమ్మడం అంటే అంతకంటే పెద్ద హాస్యం మరొకటి ఉండదేమో. అయినా ఇన్ని మాటలు చెప్తున్నావు, అసలు నువ్వెందుకు వెళ్ళావు హాస్పిటల్కి? ఇప్పుడు చెప్తే ఏం లాభం? త్వరలోనే అందరికీ తెలుస్తుందిలే. మంచిది. ఇప్పుడైనా ఈ కుటుంబం మంచి కోరుకుంటేనే ఇంట్లో వాటితో మాట్లాడు, లేకపోతే అస్సలు మాట్లాడుకో. ల్యాండ్ లైన్ కి చేస్తే ఈవిడెక్కడ లిఫ్ట్ చేస్తుందో అని పల్లవికి చేస్తే ఆ ఫోన్ కూడా ఈవిడ తీసేసుకుంది. పల్లవి, ఇంకొకసారి ఇంట్లో విషయాలు బయట వాళ్ళకి చెప్పావంటే చంపేస్తాను. వీళ్ళు మా అమ్మకు కూడా అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళుంటారు? అమ్మా, కార్ రెడీ. ఎక్కడికి పోనిమంటారు? సరాసరి ఏట్లోకి పోని, తగలడు. అమ్మా, అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేసాం. అదిగో. దేవుడి దయ వల్ల నువ్వు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయితే బాగుండు. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందమ్మా, ఆ నమ్మకం నాకుంది. ఎవరిని కలవాలి మేడం? మేనేజర్ రవీందర్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాం. ఓకే మేడం, మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. ఆ లెఫ్ట్ లోనే మేనేజర్ గారి రూమ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. బాజీ, లోపలికి వెళ్ళాం. అమ్మా, సార్. ఎవరు మేడం మీరు? నిన్న ఫోన్ చేశాను కదా సార్, కళ్యాణి. గుర్తొచ్చింది, చెప్పండి మేడం. సార్, మాకు కొంచెం మీ హెల్ప్ కావాలి. ఏంటది? సార్, మేము మీ స్టూడియోలో ఆడిషన్స్ పెడుతున్నామని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. కానీ మేము నిజంగా మూవీ కోసం ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోవడానికి ఇచ్చాం. వాళ్ళ వల్ల మా లైఫ్లో చాలా డిస్టర్బ్ అయ్యాయి. వాళ్ళు దొరికితే మా సమస్యలన్నీ తీరిపోతాయి.
ఆడిషన్స్ కోసం బ్లాక్ చేసి హౌస్ అమౌంట్ పే చేస్తాం. యాక్చువల్లీ మాది పెద్ద పేరున్న స్టూడియో, అది మీకు తెలుసు. మా దగ్గర అలాంటివి ఒప్పుకోం మేడం. తర్వాత ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మా ఉద్యోగాలు పోతాయి. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మీరు హెల్ప్ చేస్తే నా కూతురు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండవు సార్. మీకే ప్రాబ్లం రాదు. మా మేనల్లుడు శౌర్య ఏసీపీనే సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ఓకే, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి పర్మిషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏ ప్రాబ్లం రాకుండా చూడండి, లేకపోతే నా జాబ్ రిస్క్లో పడుతుంది. అలాగే సార్. ఓకే. ఈ ఫామ్ ఫిల్ చేయండి. ఓకే సార్. సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. రామ్మా. పర్వాలేదు. చూశారండి, వీడి నవ్వు అచ్చం శౌర్య నవ్వులా లేదు. అవును శివ, బాబుకి సంపద పోలికల కంటే శౌర్య పోలికలే ఎక్కువ వచ్చాయి. శౌర్య వీడు తన కొడుకు కాదేమోనని అనుమానంతో వైద్య పరీక్షల కోసం బయటికెళ్ళినప్పుడు వీడు మనకెక్కడ దూరం అయిపోతాడోనని భయమేసిందండి. అలా వెళ్లడం కూడా మంచిదయింది శివ. ఇప్పుడు శౌర్యలో మార్పు కనిపిస్తుంది. ఇన్ని రోజులు సంపద మీద ప్రేమ వల్లనో, దమయంతి చెప్పుడు మాటలు వినో మంచికి చెడుకి, కోపానికి ప్రేమకి తేడా తెలుసుకోలేకపోయాడు. కళ్యాణి ఏం చెప్పి శౌర్య మనసు మార్చిందో కానీ ఇప్పుడు మళ్లీ త్వరలో మన ఇంట్లో పూర్వకళ రాబోతుందేమో అనిపిస్తుంది. అక్క సక్రమమైన బుద్ధితో ఉంటే తప్పకొస్తుంది నాన్న. ఏం చేస్తున్నారు మీరు? నాన్నమ్మ ప్రేమ మోక్షాన్ని దగ్గర పొందలేకపోయాడు. ఇప్పుడు అత్తయ్య దగ్గర పొందుతుంటే చూస్తూ ఉన్నాను. అంతేలే, చీరలు నేయడంతో పాటు అనాథల్ని చేరదీయటం, ప్రేమగా పెంచడం, కన్నవాళ్లని కాదని అనాథలకి ఇంట్లో అగ్రతాంబూలం అందించడం ఈవిడికి బాగా వచ్చు. అందులో ఈవిడ ఘనాపాటి. అదేంటో దినా అలా అంటావు? ఇంకేమనాలి? ఈ ఇంట్లో అడుగు పెడుతుంటే ఏదో అనాథాశ్రమంలో అడుగు పెడుతున్నట్టు ఉంటుంది. తరానికో అనాథ ఇంట్లోకి వస్తూనే ఉన్నారు. మొన్న అనుపమ, నిన్న కళ్యాణి, ఇదిగో ఇవాళ వీడు. దమయంతి, ఎవరే అనాథలు? అనుపమ నా ఇంటి పెద్ద కోడలు, కళ్యాణి నా మనవరాలు, వీడు నా మనవడి కొడుకు. వీడు శౌర్య కొడుకని ఇంకా ప్రూవ్ కాలేదమ్మా. బోడి నీ సాక్ష్యాలు ఎవడికి కావాలి? నా మనసుకు తెలుసు వీడు శౌర్య బిడ్డేనని. అందరి ప్రేమను పొందుతున్న వీడు కాదే అనాథ. అందరూ అసహించుకునే నువ్వు అనాథవి. నీకు వీడు అక్కర్లేకపోతే చెప్పు, నా దగ్గర నా ఇంట్లో పెరుగుతాడు. మంచిది. డిఎన్ఏ టెస్ట్ లో నిజమేంటో తెలిసాక వీడు శౌర్య కొడుకు కాదు అని తెలిస్తే ఎక్కడ ఉన్న అనాథాశ్రమంలో బదులు పక్కనే ఉన్న మీ అనాథాశ్రమంలో వదిలేస్తాను. పెంచుకోండి. నువ్వు పుట్టగానే నీ స్వభావం తెలుసుకొని అత్తయ్య వాళ్ళు నిన్ను అనాథాశ్రమంలో వదిలేసి రావాల్సింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆడిషన్స్. డైరెక్టర్ కి
కెమెరామెన్ అను. కళ్యాణి అనుపమలు గుడికని వెళ్లారు, కానీ హాస్పిటల్కి వచ్చారు. పేపర్లలో పేర్లు చూస్తుంటే అనుమానం వస్తుంది. అను అంటే అనుపమ, కే అంటే కళ్యాణియా? అనుమానం రాకుండా ఎలా చేసుంటారు? చూసారా అండి కళ్యాణి ఏం చేసిందో? మీ పేరు మీద సైన్ తీసుకొని ఆడిషన్స్ అంటూ ప్రకటన ఇచ్చింది. కళ్యాణి చేసిందని ప్రూఫ్ ఏంటి? కళ్యాణి అనుపమ గుడి కదా వెళ్లారు. నువ్వు అనుమానాలు వదిలేస్తే మంచిది. మీకు మీ మేనకోడల మీద బాగా నమ్మకం ఎక్కువ. నమ్మకం ఉండొచ్చు కానీ గుడ్డి నమ్మకం ఉండకూడదండి. వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు. వీళ్ళని శౌర్యకి పట్టిస్తాను. రా శౌర్య, ఇది చూడు. నీ పెళ్ళాం అనుపమ కలిసి ఇదేదో కొత్త నాటకం మొదలు పెట్టారు. అంటే ఈ యాడ్ చూసి సిద్ధు సంపదలు హైదరాబాద్ వచ్చారన్నమాట. అమ్మా, నేను మళ్ళీ వస్తాను. అస్సలు వదలకురా వాళ్ళని. అవసరమైతే చంపే. శౌర్య, శౌర్య, శౌర్య ఆగు. శౌర్య, శివరాం ఎక్కడికెడుతున్నాడు శౌర్య? నీ కూతురు మనవరాలు వెళ్ళిన చోటికి. నాకు తెలిసి శౌర్య వెళ్ళిన కోపానికి నీ కూతురు మనవరాలు ఎవరో ఒకరే మిగులుతారు. నేను వెళ్ళి చూసొస్తాను. దమయంతి, దమయంతి! అత్తయ్య, మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి కళ్యాణి, మేకప్ మ్యాన్ కాస్ట్యూమర్ ఇంకా రాలేదు? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. కాస్ట్యూమర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మేకప్ మ్యాన్ 5 minutes లో ఉంటానని 15 minutes అయ్యింది. ఈ లోపు సిద్ధు సంపద వాళ్ళొస్తే ప్రాబ్లం అవుతుందేమో. మేడం, కళ్యాణి గారంటే నేనే. మీరెవరు? మేకప్ మ్యాన్ ని. అవునా? హాయ్ అండి. కాస్ట్యూమర్ ఫోన్ కలవడం లేదు. ఆడిషన్స్ కి టైం అవుతుంది. ఈ స్టూడియో కింద అన్నపూర్ణ 7 acres ఉంది మేడం. అందులో రాజు అని వాళ్ళ అన్నయ్య ఉంటాడు మేడం. వెళ్ళి అతన్ని కలవండి. అమ్మా, త్వరగా రా. సిద్ధు వాళ్ళు వచ్చేలోపు మనం గెటప్ లో చేంజ్ అవ్వాలి. చెప్పానుగా కళ్యాణి, నాకు కెమెరా గురించి ఏమీ తెలీదు. సిద్ధు వాళ్ళు వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుందేమో. అందుకే నేను ప్రొడక్షన్ బాయ్ లాగా అందరి దగ్గరికి వెళ్తాను. సిద్ధు వాళ్ళని ఈజీగా పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే అమ్మా. పదండమ్మా, వెళదాం. రామా. శామ్, సేఫ్గా స్టూడియోకి వచ్చేసాం. ఇంకా నువ్వు సెలెక్ట్ అవ్వడం, సినిమా చేయడం ఒక్కటే మిగిలింది. ఏం చూస్తున్నావు శామ్? అది కాదు, పోలీసులు శౌర్య ఏమైనా ఉన్నారేమోనని. భయమే మనిషిని చంపేస్తుందంట. పద లోపలికి. మీరు ఎక్కడికి సార్? మోక్ష ఫిలిమ్స్ వాళ్ళ ఆడిషన్స్కి వచ్చామండి.
2015 మేలో అనుకుంటా స్టూడియోకి వచ్చాను. ఏదైనా షూటింగ్ జరుగుతుంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకుంటారా అని. బట్ లోపలికి రానివ్వలేదు. ఏదో ఒక రోజు డైరెక్టర్ అయ్యి ఈ స్టూడియోలోనే సినిమా తీయాలి, అది ఈరోజు నెరవేరబోతుంది. కాకపోతే నువ్వు హీరోయిన్గా. నువ్వేం టెన్షన్ పడకు శామ్. ఈ ఆడిషన్లో సెలెక్ట్ అయితే నువ్వు స్టార్ హీరోయిన్ అయిపోతావు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మోక్ష ఫిలిమ్స్ ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఫస్ట్ ఫ్లోర్లో రిచ్ హౌస్ సెటప్ ఉంది, అందులో అనుకుంటా. థ్యాంక్ యూ. వెయ్యి పట్టుకుందామా అమ్మా? ఆవేశపడుకు కళ్యాణి, మనల్ని చూస్తే వాడు తప్పించుకుంటాడు. ప్లాన్ చేసి పట్టుకుందాం. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. త్వరగా వెళ్ళి మన గెటప్ని మార్చుకున్నద్దా. పద. అన్నపూర్ణ 7 acres కెటల్లాలి. ఇలా కిందకి వెళ్ళండమ్మా. రా అమ్మా, రా బాజీ. ఇది స్టార్ట్ అయ్యేలా లేదు. అది అక్కినే నాగేశ్వరరావు గారి గ్యాలరీ. పెద్ద ఆయనకి సంబంధించిన గుర్తులన్నీ అందులో ఉంటాయి.
పెద్ద ప్రాజెక్ట్ అంటున్నావు, నన్ను తీసుకుంటారంటావా? అందులో నో డౌట్ శామ్, కన్ఫర్మ్గా నువ్వు సెలెక్ట్ అవుతావు. నాకెందుకు టెన్షన్గా ఉంది సిద్ధు, ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా. కూల్ శామ్. సరే, ఒక పని చేస్తాను. ఆడిషన్స్ ఇవ్వమంటే మన ఇద్దరం కలిసిద్దాం. నీ పక్కనే నేనుంటాను. థ్యాంక్ యూ సిద్ధు. లవ్ యూ శామ్. పద. పోనీరా త్వరగా.